ఈ వీడియో అయితే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను బేసిక్ కుర్తా పేపర్ పైన ఎలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేయాలో చూపిస్తున్నాను. పేపర్ పైన అయితే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనము కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఫుల్ లెంత్ తీసుకుందాం. ఫుల్ లెంత్ అయితే 40.5 ఉంది నాదైతే. సో 1 ఇంచ్ మనం ఖర్చు తీసుకుందాం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్స్ నోట్ చేసుకోండి సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చి చెస్ట్ సైజ్ 34 to 40 వచ్చిన వాళ్ళకి 7.5 తీసుకోవాలండి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి వెస్ట్ లెంత్ అనమాట. నా వెస్ట్ లెంత్ వచ్చి 14 అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసుకోవాలి. అది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి హిప్ లెంత్ వచ్చి 17 అది అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోతుంది. అది ఫోర్త్ పాయింట్. సో నెక్స్ట్ అయితే మనము షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ నాదైతే 15 అండి. 15/2 చేస్తే మనకి 7.5 వస్తుంది. ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 5. అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చెస్ట్ అండి. మీ చెస్ట్ ఎంత ఉందో దాన్ని 12 చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకోండి. ఇది పాయింట్ నెంబర్ 6. ఇప్పుడు 6 to 7 జాయిన్ చేయండి నంబర్స్ క్రాస్గా. ఇలా నీట్గా క్రాస్గా లైన్ వేసుకోండి. సో స్కేల్ యూజ్ చేయండి అన్నిటికీ. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2కి రావాలండి. అంటే చెస్ట్ అనమాట. సో చెస్ట్ సైజ్ వచ్చి చెస్ట్ బై 4 చేయాలి. ఇక్కడ నాది వచ్చి 39/4 చేస్తే 9.75 వస్తుంది. సో దానికి లూజింగ్కి 1, అట్లే స్టిచ్చింగ్ మార్జిన్కి 1 పెట్టుకోవాలి. సో కంప్లీట్గా చూస్తే 11.75 వస్తుంది. అది మార్క్ చేసుకుని నా పాయింట్ నెంబర్ 12 అని నోట్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 దగ్గరికి రావాలి. అంటే మనం ఇందాక వెస్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వెస్ట్ గిడ్త్ తీసుకుందాం. వెస్ట్ గిడ్త్ బై 4 తీసుకోవాలి. +1 లూజింగ్కి పెట్టుకోవాలి అండ్ స్టిచ్చింగ్ మార్జిన్ కూడా +1 పెట్టుకోవాలి. నాది 9.5 అండ్ లూజింగ్కి స్టిచ్చింగ్ మార్జిన్ 2 పెట్టుకున్న అది 11.5 అవుతుంది. సో ఇది పాయింట్ నెంబర్ 13. నెక్స్ట్ వచ్చి పాయింట్ నెంబర్ 4 అండి. మనం హిప్ తీసుకున్నాం కదా, హిప్ లెంత్. సో ఇప్పుడు హిప్ గిడ్త్ తీసుకోవాలి. హిప్ గిడ్త్ బై 4 అలాగే +1 లూజింగ్ అండ్ +1 స్టిచ్చింగ్ మార్జిన్ అనమాట. ఇది పాయింట్ నెంబర్ 14గా మార్క్ చేసుకోండి. ఇందాక పాయింట్స్ 4 to 14 మనము ఏదైతే తీసుకున్నామో అదే మనకి 1 to 15 కూడా వస్తుందండి. అంటే కింద భాగం అనమాట. చూపించిన విధంగా అది పాయింట్ 15 వస్తుంది. సో ఇప్పుడు మొత్తం జాయిన్ చేసుకోండి. జాయిన్ 12, 13, 14, 15 పాయింట్స్. సో చూపించిన విధంగా స్కేల్ యూజ్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మీరు మార్క్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. సో పర్ఫెక్ట్ కుర్తీ రెడీ అవుతుంది. ఇప్పుడైతే నేను ఖర్చుకి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అది డ్రా చేస్తున్నాను. సో దట్ మనకు గుర్తుంటుంది ఇది ఖర్చు అనేసి. సో ఈ విధంగా డ్రా చేసుకోండి. సో మనం ఈ విధంగా మార్క్స్ చేసుకుంటే ఇది ఖర్చు అని మనకు అర్థమవుతుంది నీట్గా. ఇప్పుడైతే మనము నెక్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నా నెక్ వచ్చి 7.5 అండి. సో క్రాస్గా అలా పెట్టుకొని 7.5 దగ్గర మార్క్ చేసుకోండి. అంటే పాయింట్ నెంబర్ 6 నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా లైన్ వేసేసుకోండి. అక్కడ స్ట్రైట్ లైన్. ఈ విధంగా లైన్ వేసేసుకోండి, స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు మనం ఈ స్కేల్ యూజ్ చేసి నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి నెక్.
అది ఫ్రంట్ అని నోట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఇది బ్యాక్ జస్ట్ నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, అందుకే స్ట్రైట్గా తీసుకుంటున్నాను. అంతే. సో ఇప్పుడు కూడా సేమ్ అక్కడ కూడా డ్రా చేసుకోండి ఒక చిన్నగా స్కేల్ యూజ్ చేసి. సో ఈ స్కేల్ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి నీట్గా డ్రా చేసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్. తీసుకోండి మీ దగ్గర లేకపోతే. అది బ్యాక్ అని ఇట్లా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అండి. సో మనము 5 to 16 ఒక లైన్ వేసుకోవాలండి ఈ విధంగా. సో 2 to 12 పాయింట్స్ ఉన్నాయి కదా, దానికి జాయిన్ చేయాలి ఆ లైన్. 5 నుంచి 2 to 12 ఆ లైన్. సో డ్రా చేసేయండి అలాగా. సో దాని నంబర్ 16 అనమాట. ఇప్పుడు మిడ్ పాయింట్ తీసుకోవాలండి దీంట్లో. మిడ్ పాయింట్ తీసుకుని అక్కడ మార్క్ చేసుకోండి. అండ్ మిడ్ పాయింట్ వచ్చి 10 అవుతుంది. పాయింట్ నెంబర్ 10 నోట్ చేసుకోండి. సో ఇక్కడ పాయింట్ నెంబర్ 10 నుంచి మనం స్మూత్గా బ్లెండ్ అయ్యేటట్లు కర్వ్ ఈ స్కేల్ యూజ్ చేసి చేసుకోవాలి. డ్రా చేసుకోండి. పాయింట్ నెంబర్ 10 నుంచి 16 to 12 ఒక లైన్ ఉంది కదండి, ఆ లైన్కి నీట్గా డ్రా చేసుకోవాలి చూపించిన విధంగా. సో ఇది ఆర్మ్ హోల్ అవుతుంది. ఈ స్కేల్ యూజ్ చేసి నీట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అంటే నీట్గా బ్లెండ్ అవ్వాలి, అప్పుడే మనకు ఆర్మ్ హోల్ నీట్గా వస్తుంది, లేకపోతే రాదనమాట. ఈ స్కేల్ యూజ్ చేసేది కూడా బిగినర్స్కి కొంచెం కష్టమే, బట్ నేర్చుకోండి, దట్స్ ఓకే. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 11 నుంచి మనం 1/2 ఇంచ్ లోపల తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని సేమ్ ఇట్లా కర్వ్ స్కేల్ ఉంది కదండి, దాన్ని యూజ్ చేసుకుంటూ ఇట్లా కర్వ్ గీసుకోవాలి చూపించిన విధంగా. ఇదైతే నేను వితౌట్ హ్యాండ్స్ చెప్పానండి. హ్యాండ్స్ ఇంకో వీడియో తీస్తా, బికాస్ ఇదే లెంతీ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రాపర్ టాప్ అంటే నార్మల్ టాప్ రెడీ అయిపోయింది మీకు. ఈ విధంగా మీరు ఈ పేపర్ కట్ చేసుకొని ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో, లైక్ క్లాత్ పైన. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో అడగండి. సో ఈ విధంగా నీట్గా స్కేల్ యూజ్ చేసి బ్లెండ్ అయిపోవాలి, అది బ్లెండ్ చేయాలి. అసలు మనం కొంచెం కూడా ఇరికిచ్చినట్టు అలా ఉండకూడదు. అంతే. ఒకవేళ దాంతో రాకపోతే చేతి ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.